హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గార్డెన్ అంతా ఊడ్చేసి శుభ్రంగా అలాగే మెంతులు ధనియాలు వేసుకుందామని వచ్చాను పైకి. ఈ మెంతులు అనేది వర్షం పడతా ఉంటే అలాగే పైన వేసేస్తున్నామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట మొలకల్లో. ఇప్పుడు వర్షాకాలం లేనప్పుడు మనం మట్టి కప్పు పెట్టుకోవాల్సిందేను. అట్లా ట్రై చేయండి ఒకతూరి. వర్షం వచ్చినప్పుడు చాలా బాగా వస్తాయి. మెంతులు పైన చల్లేసేయండి ఒకతూరి, అలా చేయండి. వర్షం రానప్పుడు మాత్రం మట్టి కప్పేయండి. మీకు చూపించాను పాత వీడియోలలో వర్షం వచ్చినప్పుడు ఎలా మెంతులు వేయాలనేది. అలాగే ధనియాలు కూడా చూసారా, ధనియాలు ఒక 5 తీసుకొని వచ్చాను. వీటిని బెడలుగా చేయాలి కదా, ఇలాంటి మొలవు అన్నమాట. ఇప్పుడు చూద్దాము ఎట్లా చేయాలో అవన్నీ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి ధనియాలు, ఇవి మెంతులు. ఇలా చేసుకోవాల్సింది, బేడల్లాగా చేసుకోవాలా ధనియాలు. ఇవి కొత్త ధనియాలనే తీసుకున్నాను, మనకు సేరు లెక్కన ఇచ్చారనమాట. ఇవి ధనియాలు 80 రూపాయలు తీసుకున్నాడు ఒక సేరు ధనియాలకు. అంటే పావు వచ్చేసి మనకు ఎంత పడింది ఫ్రెండ్స్? 4 పావులు వస్తాయి. సేరుకు వచ్చేసి 4 పావులు. మనకు 2 పావులు వచ్చేసి 40 రూపాయలు లెక్కన పడినాయి. మొత్తం 4 పావులు వస్తాయి, 80 రూపాయలు. పర్లేదు ఫ్రెండ్స్, 2 పావులు వచ్చేసి 40 రూపాయలు, పావు 20 రూపాయలు లెక్కన పడినాయి. ఇలా నురుముకోవాలా. మొత్తం ఇలా చేసిన తర్వాత నేను ఇది వచ్చేసి పండ్ల బుట్ట వేరే వాళ్ళు ఇచ్చారు. ఈ పండ్ల బుట్టలు ఇంతవరకు నేను మెంతులు పెట్టాను, పుదీనా పెట్టాను. సో ఇట్లా ధనియాలు వేసేస్తున్నా. ఎలాగో ఎరువు మట్టి మిశ్రమం కలిపింది ఉంది, కిందనే నేలలో పెట్టేశాను అన్నమాట. కొంచెం పలస నేను ఇలాగే చల్లేస్తున్నాను, లేదంటే లైన్లుగా వేసుకోవడానికి మనకు ఇది పెద్దది కాదు కదా. పెద్ద టబ్బు అలా అయితే మనం లైన్లుగా వేసుకోవచ్చు. ఇది చిన్నదే కాబట్టి ఇలా వేసేస్తున్నాను నేను. బాగా మొలకలు వచ్చాయంటే మీకు చూపిస్తాను వీడియో, రాకపోయినా చూపిస్తానులేండి. ఎందుకంటే నేనేమన్నా తప్పులు చేస్తా, కరెక్ట్ లేకపోయినా మీరు కామెంట్లో పెడతారు కదా, ఇలా చేయాలా అలా చేయండి అని. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినాము. ప్రతి ఒక్కరికి చాలామందికి ఛానల్స్ కూడా పెడుతున్నారు కదా. చూసారా, జెర్రీలు కూడా ఉంటున్నాయి, మట్టిలో ఎర్రలతో పాటు జెర్రీలు కూడా ఉంటున్నాయి. వాటర్ కలిపి పెట్టేద్దాం. ఇది ఒక పార్ట్ అన్నమాట. ఇందులో వచ్చేసి మెంతులు వేస్తాను, ఎందుకంటే ఇది చిన్న పార్టే కదా, వేస్ట్ డబ్బా అన్నమాట. వర్షం వచ్చినప్పుడు అయితే డైరెక్ట్ నేను ఇట్లా వేసేసి వదిలేస్తాను అన్నమాట. చాలా ఈజీగా మొలకలు వచ్చేస్తాయి. అయితే వర్షం కంటిన్యూగా పడతా ఉండాలి, ఇట్లా వేసి వదిలేయాలి. వర్షం వచ్చినప్పుడు, వర్షం రానప్పుడు మనం ఇట్లా మట్టి కప్పేసేయాలి. ఒకసారి ట్రై చేయండి. వర్షం పడినప్పుడు మెంతులు మొలకలు అనేది చాలా బాగా వస్తాయి. ధనియాలు చాలా లేట్ అయిపోతుంది మొలకలు రావడానికి. ఇట్లా కప్పి అది వేసేయండి, వాటర్ ఇస్తే సరిపోతుంది.
ఇందులో కూడా పెడతాను, మెంతులు పెడతాను. ఇందులో అడుగు బాగాన క్లాత్ అయితే వేసాను. ఇది పనికి రాంది ఉంటే గార్డెన్లోనే ఉన్నాయి, ఎరువులు వచ్చిండొచ్చు. అది చూస్తే మాస్క్ లాగా ఉంది, అది ఎరువులు ఏమో వచ్చింది. సరే నేను అలా ఉపయోగిస్తాను అన్నమాట. ఇట్లా వేసి మొత్తం పైకల్లా మట్టి మట్టి అయితే నింపి పెట్టాను. ఇంకా ధనియాలు వేసుకోవడం, సారీ ధనియాలు కాదు, మెంతులు వేస్తాయి ఇందులో, ఎందుకంటే చిన్న పార్ట్ కదా. చూద్దాం వస్తాయా రావు. ఇది వరకు వేస్తే బాగా వచ్చాయి. ఇది ఇంకొంచెం కట్ చేసుకోవాలా. నేను ఇక్కడ ఒకటి మనము కుకీ పెట్టాను అన్నమాట, ఎలాడ తీస్తాంలే అని, అందుకని తక్కువ కట్ చేశాను అన్నమాట. ఇది ఎక్కువ కట్ ఇది ఈ లెంత్ అనేది తక్కువ కట్ చేశాను, ఇంకొంచెం కట్ చేయాలి. అదే ఇంతవరకు కట్ చేయాలి. హ్యాంగింగ్ పార్ట్ లాగా ఉంటుందిలే అని నేను అట్లా వేసాను అన్నమాట. ఇంకా ఈ ధనియాలు మిగిలిపోయాయి, ఇంకొక చోట ఎక్కడో ఒక చోట వేసేస్తాను. ఇలా మట్టి కప్పు పెట్టేస్తున్నాను. టవర్ కూడా ఒకటి ఖాళీగా ఉంది, అందులో కూడా పెట్టేస్తాను. చూసారా, ఆ టవర్లో కొంచెం ఖాళీగా ఉంది, ధనియాలు పెట్టేస్తాను. ఇంకా మట్టి కప్పు పెట్టేస్తాను ఫ్రెండ్స్. అంతే, మనం నీళ్ళు అయితే ఇస్తూ ఉండాలి, వర్షం పడితే అవసరం లేదు. మిగతా 3 టవర్లు పుదీనా ఉంది, కట్ చేయాలి, ముదిరిపోయింది చూస్తారా. కట్ చేస్తే మళ్ళీ ఇగుళ్ళు వస్తూ ఉంటాయి. బీరకాయ చూసారా, నాటు బీరకాయ ఫస్ట్ టైం మా గార్డెన్లో పండించడం. ఇంత చిన్న బీరకాయలు, ఇది పెద్ద బీరకాయ, 2 వచ్చిండాయి, అటువైపు ఇటువైపు. వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని హార్వెస్టింగ్ చేద్దాం. వస్తానే ఉన్నాయి మనకు వంకాయలు, ఎక్కువ మొక్కలు పెట్టాను కదా, అందుకే వంకాయలు అనేది మనకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ చూసారా ఎంత గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చూసారా. ఈ బియ్యపు సంచి చూడ సంవత్సరం పైన అయింది, నేను కుట్టాను. ఈ మిరప మొక్క అయితే పెట్టేశాను, ఆలు పండించాను దాంట్లో. మళ్ళీ ఆలు అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క మొక్కకి ఒక కాయన్న ఉంది, దానికి కూడా ఉంది. బెండ మొక్కలు కూడా బాగా రెడీ అయిపోతున్నాయి, ఇంకొద్ది రోజులకు బెండకాయలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ వంగ మొక్కలు అవసరమా అనిపిస్తుంది నాకు. కొన్ని వంగ మొక్కలు తీసేసి టమోటా పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, కాకర మొక్కకి కాకరకాయ కనిపిస్తుంది చూసారా. 1 2 3 ఉన్నాయి ఫ్రెండ్స్. మొన్నైతే వీడియో తీయలేదు, హార్వెస్టింగ్ జ్యూస్ కొట్టడానికి మా హస్బెండ్కి పీకేసాను అన్నమాట. చూసారా, దగ్గరగా చూపిస్తున్నాను కాకరకాయ. చూసారా, నాకు చాలా ఇష్టం కాకరకాయలు ఎలా పెంచడం, ఇవి ఎలా ఇట్లా కనిపిస్తూ ఉంటే. మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్? నాకైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. కాకరకాయ వరకు తినడానికి ఇష్టపడను, పకోడీలు అయితే తింటాను, కానీ కాకరకాయ పకోడా ఫ్రై అయితే తింటాను. చూసారా, దొండకాయ మనకు సాంబార్లోకి రెడీగా ఉంది. ఇది కనిపించలేదు దొండకాయ, ఎంత పెద్ద దొండకాయ చూసారా. సాంబార్లోకేనే ఉంటుందిలేండి. మొన్న సాంబార్ చేద్దామని కొన్ని కాయలు అయితే హార్వెస్టింగ్ చేశాను, కానీ మా ఇంట్లో అనుకోకుండా మటన్ తీసుకొని వచ్చారు, అందుకని
చేయలే, ఈరోజు చేస్తా సాంబార్. చూసారా కాకరకాయలు, ఎందుకు వీడియో సరిగా తీయలేదేమో అనిపిస్తుంది నాకు, దగ్గర తీస్తున్నాను. చూసారా కాకరకాయలు ఎంత బాగున్నాయో కాకరకాయలు. దీనికి మళ్ళీ దొండ తీగలు కూడా అలా అల్లుకొని పోయింది. చిక్కుడు చెట్టుకు పందిరి పెడదామంటే అలాగే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఎక్కడొక కాకరకాయ, ఇక్కడ ఒకటి ఉంది. కోద్దామా వద్దా అనిపిస్తుంది కాకరకాయ, ఇంకా ముదరాలను. నేను లేతయ్యే కోస్తున్నాను, గింజ అనేది ముదరడం లేదు. జ్యూస్కి అయితే బాగుంటాయని నేను ఇక్కడిక్కడే ఒక స్మాల్గా ఉన్నాయి. ఇవన్నీ కాకరకాయలే, నాకు చాలా ఇష్టం అనమాట. ఎట్నో కోతులు రాలా, లేకంటే నా పండగ చేసుకునేది. సరే ఇవన్నీ కాకరకాయలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు. ఇవి కనిపించవు అనుకుంటా కాకరకాయలు. తెల్ల కాకరకాయలు కూడా ఉంటాయి కదా, చిన్నప్పుడు చూసాను నేను కాకరకాయలు మా సైడ్ ఇక్కడ. తర్వాత అస్సలు చూడలేదు కాకరకాయ. రేపు కోసేస్తానులేండి కాకరకాయ. ఎలాగో ఈరోజు సాంబార్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా దొండకాయలు ఉంటాయన్నమాట, మనకు కనిపించవు దొండకాయలు, అక్కడక్కడ దాంకొని ఉంటాయి. ఎలాగో ఉన్నాయిలేండి ఇంట్లో దొండకాయలు, బీన్స్, వంకాయ, మన గార్డెన్లో వచ్చిన ఒక ముల్లంగి, అన్ని మునక్కాయలు ఉన్నాయి. అవన్నీ కలిపి సాంబార్ చేస్తాను. కొన్ని వంకాయలు ఉన్నాయి, రెండు కోసేద్దాం ఫ్రెండ్స్. విఎన్ఆర్ వంకాయ ఉన్నాయి, కోద్దాం. చూసారు పాత మొక్క, 2 సంవత్సరాల మొక్క, ఇంకా చాలా పెద్దవి అవుతాయి ఇవి. 2 మొక్కలకు వచ్చి 1/2 కిలో వచ్చాయి ఒకే రోజు. పండు అయిందో లేదో చూద్దాం. వంగ మొక్కకి కాయ మాగింది చూసారా. సీడ్స్కు ఇంకొక 2 డేస్ పెడతాను, బాగా మాగిపోతుంది. ఇది విఎన్ఆర్ వంకాయ. కోతులు వచ్చి అక్కడ తీసుకెళ్తాయని ఆకులు కప్పెట్టాను. పచ్చిమిర్చి అయితే కోసేసాను ఫ్రెండ్స్, మొన్న గెస్ట్లు వచ్చారనమాట. ఆకు ఇది కోసేస్తాను అన్నమాట. కొంచెం మెంతాకు, కొంచెం కమ్మాలాకు అవి ఉంటే కోసేస్తాను. ఇంట్లో ఉన్నాయి కొన్ని వంకాయలు, అవి సాంబార్ చేసేస్తాం. సరిపోతాయిలే ఫ్రెండ్స్, 3 మనుషులకి ఎంత కావాలో. బీరకాయ చూసారా, నేను డైరెక్ట్గా చూపించలేను మీకు, ఎందుకు ఈ కట్టడం మళ్ళీ తీయడం లేట్ అయిపోతుంది. హార్వెస్టింగ్ చేసేటప్పుడే మీకు నేను చూపించగలను అన్నమాట. ఇందులో సొరకాయ పిండి పెట్టాను చూసారు, సొరకాయ 2 వస్తున్నాయి మళ్ళీ సొరకాయలు. మళ్ళీ పిందులు అయితే వస్తున్నాయి, లిక్విడ్ ఇస్తున్నాను. సొరపిందులు మళ్ళీ వస్తున్నాయి. లిక్విడ్ కూడా మంచి బలమేమో అనిపిస్తుంది. కడుగు నీళ్ళు, గంజి, ఉప్పు వేయకుండా వంచుతున్నాను అనమాట గంజి, అవన్నీ కలిపి ఇస్తున్నాను. ఇంకొచ్చేసి ఈ పొట్టు బీరకాయలు చూస్తూ ఉంటే ఇవి కనీసం ఒక 10 కాయలు కావాలా వంట చేసుకోవాలంటే. ఈ పొట్టు బీరకాయలు పెద్దవి అయితే మనకు 2 అయినా సరిపోతాయి, ఇవేదో ఒక 10 కావాలా. ఇక్కడ ఒకటి ఉంది పొట్టి బీరకాయ, నాటు రకం అంట, వేరే వాళ్ళు ఇచ్చారు సీడ్స్. పొల కూడా వస్తుంది ఫ్రెండ్స్, చూపిస్తాను. ఫస్ట్ టైం నేను పొల పండించాను. చిన్నప్పుడు మా నాన్నగారు పండించాడు. అవి పొడవయ్యి రాళ్ళు కడతా ఉన్నాడు. ఇవి పిచ్చుక పొట్లని ఇచ్చింది ఆవిడ.
ఇవి నూర్జహాన్ గార్డెన్లో నేను చూశాను ఈ పిచ్చుక పొట్ల. ఇంకా వేరే వాళ్ళ గార్డెన్లో కూడా చూశాను. నూర్జహాన్ అనే పేరు ఎందుకు ఎత్తానంటే నేను 4 సంవత్సరాల నుంచి తన వీడియోలు చూస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ మన ఛానల్ పెట్టక ముందు. పూత చూసారా, చిక్కుడు పూత మొత్తం రాలిపోయింది, మొత్తం పురుగు పట్టేసింది. వర్షానికి ఏ లిక్విడ్స్ ఇవ్వలేకపోయినాను అనమాట. మొత్తం ఎంత పూత ఉన్నిందో. అనుష కూడా చిక్కుడు పూత చాలా బాగుంది సిస్టర్ అనేది కామెంట్ పెట్టింది. మొత్తం రాలిపోయింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేతి బీర చాలా పెద్దది అయింది. నేతి బీర హార్వెస్టింగ్ రెడీగా ఉంది. చూసారా అలా రెడీగా ఉంది. హార్వెస్టింగ్ విత్తనాలు వదులుతామా అనిపిస్తుంది ఫ్రెండ్స్. విత్తనాలు వదిలేస్తానులే. ఇంకా కొంతమంది పాపం మా విలేజ్లో చాలామంది చూస్తున్నారు వీడియోలు, చాలా బాగా పండిస్తున్నామని. వాళ్ళు పల్లెల్లో ఉన్న ఎరువు దొరికినా కూడా పాపం పండించుకోలేకపోతున్నారు కోతుల దెబ్బకు. సో ఇక్కడ ఒకటి ఉంది బీరకాయ చూసారా, రేపు కోస్తాను. రేపు కోసి అమ్మకు పంపిస్తాను. చిన్నప్పుడు మా నాన్నగారు పండించారు, ఇప్పుడు నేను పండిస్తున్నా. మొత్తం 3 కాయలు వచ్చిండాయి హార్వెస్టింగ్. 2 అమ్మకు పంపిస్తాను, 1 విత్తనాలు వదిలేస్తాను. మీకు ఎవరన్నా ఈ సీడ్స్ కావాలంటే కామెంట్లో పెద్దదోర్లేండి. ఇంకా రెడీ కాలేదు కాయ, కావాలంటే పంపిస్తాను సీడ్స్. చాలా పెద్ద ఆకులు వస్తాయి. ఇప్పుడుకి వీడియో లెంత్ ఎక్కువైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఎలాగో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇంకా మందంతా ఒక ఫ్యామిలీ అయిపోయింది. ఇది వచ్చేసి టమోటా మొక్కకి మిల్లీ బగ్స్ పడింది, మొత్తం ఆకులన్నీ తీసేసాను అన్నమాట. చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ముల్లంగి కూడా కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఎందుకంటే ఆకుకూర ఎక్కువ ఉండిపోయింది. చూసారా సరిగా రాలేదు. మనం కలుపు మొక్కలు ఏం లేకుండా చూసుకోవాలా, అప్పుడే చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం పెంచగలుగుతాం అన్నమాట. ఇవైతే హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్. 1 దొండకాయ, 4 వంకాయలు. అట్లా మెంతులు మీకు చూపించాను కదా, మెంతులు ఎలా పెట్టాలని గార్డెన్లో కూడా కొన్ని చూపించాను మొక్కల గురించి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మొత్తం గార్డెన్ మొత్తం ఊడ్చేసాను అన్నమాట. నీట్గా రెడీ అయిపోయింది. ఇంకా చాలా ప్లేస్ ఉంది. మొత్తం మొక్కలు పెట్టుకోవాలంటే కొంచెం కష్టం. రేపు ఇదంతా వాటర్ ప్రూఫింగ్ వేయాలనుకుంటున్నాము. అది వేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ కిందికి తీసుకెళ్ళి మళ్ళీ పైకి మోసుకురావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే వేయలేదు. ఇది మనం తినే దోశ. ఉదయం చూశాను, తీసాను రెడీ అయిందా లేదని. రెడీ కాల. ఇది సార్ చిక్కుడు పూత అయితే బాగా వస్తుంది, మొత్తం పురుగు పడుతుంది అన్నమాట. ఏమన్నా వేద్దాంలే అనుకుంటే వర్షం పడిపోతుంది. అలా ఉందన్నమాట. మన చిక్కుడు పందిరి అయితే పెట్టాలి ఫ్రెండ్స్. అక్కడ చిక్కుడు అలుకుంటుంది కదా, ఒక హాఫ్ వరకు పెట్టేస్తాను. ఈ ఫిల్లర్కి పెట్టేస్తాను అన్నమాట. మనం నడవడానికి కూడా బాగుంటుంది కాబట్టి కాయలు కోసుకునేదానికి. చూసినా ఇక్కడి నుంచి ఇట్లా చీరలతోటి అల్లిచ్చేస్తాను ఇంతవరకు. ఇది టబ్బుల్లోది కాబట్టి ఫాస్ట్గా అల్లుకుంటా ఉంది. ఈ టబ్బుల్లో కూడా కొంచెం టైం దొరికినప్పుడు పందిరైతే పెట్టేస్తాను. ఓకే బాయ్.